హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్శ్రీ వరల్డ్. ఈరోజు నేను సాంబార్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అది ఆంధ్ర స్టైల్లో మనం భోజనాల్లో చేస్తారు చూసారా, సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపుల్ని వేయించుకోవాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ నాకు ఎండుమిర్చి స్కిప్ అయిందండి, నేను తర్వాత వేసాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మునక్కాయ, ఆనపకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకే ముందుగా వేసుకొని కలుపుకోవాలండి. లేదు అంటే మనం వేరేగా ఉడికించి కూడా వేసుకోవచ్చు, అదంతా టైం వేస్ట్ కదండి. అందుకే నేను దీంట్లోనే వేసి చేసేస్తాను. సాంబార్ మగ్గిపోతాయి సాంబార్ అయ్యేలోపు. తర్వాత బెండకాయ ముక్కలు, ముల్లంగి, టమాటో వేసి బాగా కలుపుకోవాలండి. ముల్లంగి వల్లే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ముల్లంగి, మునక్కాయ చాలా ఇంపార్టెంట్ అండి సాంబార్కి. అవి ఉంటే చాలు, చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు నేను ఎప్పుడు లాస్ట్లోనే వేసుకుంటానండి, అంటే అది వాసన వస్తుంది కదా ముందుగా వేస్తే. అవి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటానండి. వంకాయ వేసిన వెంటనే వేస్తా సాల్ట్, స్మెల్ రాకుండా. మొత్తం అన్నీ కలిపేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గితే చాలండి. ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలి, అడుగు పట్టకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో కారం వేసుకోవాలండి. నాకైతే 1.5 స్పూన్ పట్టింది, సరిపోతుందండి. కారం, పసుపు వేసుకోవాలి. పసుపు కూడా నాకు కారంలో మిక్స్ అయి ఉంటుందండి, అందుకని నేను కారం ఒకటే వేసాను. మీరైతే పసుపు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిపాక ఆ ఫ్లేవర్ ముక్కలకి పట్టాలండి, అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 లీటర్ వాటర్ వరకు పడింది నాకు. 1 లీటర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాను. కలిపేసుకొని ఈ విధంగా ముక్కలన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోండి. దీంట్లోకి సరిపడా చింతపండు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నాకైతే ఈ చింతపండు సరిపోయింది. పెద్ద నిమ్మకాయ ఎంత సైజులో చింతపండు తీసుకున్నాను. అది బాగా కడిగి వంపేసి మళ్ళీ వాటర్ వేసుకున్నానండి. నాకు ఇది పాత చింతపండు అండి. నేను ఇయర్కి సరిపడా చింతపండు మొత్తం అమ్మ వాళ్ళు పంపిస్తారు, అదే స్టోర్ చేసుకొని యూస్ చేస్తాను, అందుకే నల్లగా ఉంది. అది మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని బాగా తెరలాలండి, మరగాలి బాగా. అలా మరుగుతూ ఉండంగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా వేసి కలుపుకోవాలండి. నాకైతే 1 లీటర్ వాటర్ వేసాను కదా, నాకు చిన్న గ్లాసు, టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో 1.5 గ్లాస్ పప్పు పట్టింది. అది ఉడికించి పెట్టి దీంట్లో కలుపుకోవాలండి. ఎక్కడ పప్పుల కింద ఉండకుండా ముద్దలా ఉండేటట్టు కుక్కర్లో పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయితే అయిపోతుందండి, సరిపోతుంది. బాగా మెదిపి కలుపుకోవాలి, పప్పునంతా ముద్దలా మెదుపుకోవాలి. అలా అవ్వట్లేదు అనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. అంటే అలా ఎందుకంటే మనకి సాంబార్ చాలా స్టిక్కీగా బాగా వస్తుందండి, మరి పల్చగా ఉండకుండా బాగుంటుంది కలుపుకోవడానికి, చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది. సరిపడ చింతపండు రసం వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇందాక నానబెట్టున్నా కదా, నాకు అదైతే నాకు సరిపోయిందండి. ఎక్కువ పులుపు ఉన్నా సరే సాంబార్ టేస్ట్ బాగోదండి, మరీ పుల్లగా కూడా ఉండకూడదు. నాకైతే ఈ సాంబార్ సరిపోయింది. ఈ సాంబార్లోకి ఆ చింతపండు సరిపోయింది. బాగా కలుపుకొని ఇప్పుడే టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా చూసుకోవాలండి, వేసుకొని చూడాలి. ఆల్రెడీ ముందు వేసున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సాంబార్ పౌడర్, అదే ఇంపార్టెంట్ అండి సాంబార్కి. మొత్తం నేనైతే ఇంట్లో చేసి పెట్టుకుంటాను సాంబార్ పౌడరు. నాకైతే 2 స్పూన్స్ పడిందండి. టేస్ట్ మొత్తం పౌడర్ వల్లే వస్తుంది. నేను అది కూడా ఒకసారి మీకు వీడియో పెడతానండి.
చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పొడి వేస్తే అచ్చం సేమ్ టెంపుల్స్లో భోజనాల్లో పెడతారు చూసారా, అలా బంతి భోజనాల్లో పెడతారు, ఆ టేస్ట్ వస్తుందండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఒకటి వేసుకొని దింపేసుకోవడమేనండి. అంతే, టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.